బీసీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో ఎన్డీఏ కూటమి ఊహించిన ఘన విజయం సాధించిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రం కోర్టు సమీపంలో న్యాయవాది అంగల కుదురు నటరాజన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా కమిటీ బాపట్ల, వేమూరు, రేపల్ల, చీరాల, పర్చూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకి పార్లమెంట్ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అలాగే గ్రామస్థాయి వరకు తమ సంఘం పనిచేయడంతో జిల్లాలోని ప్రతి ఒక్కరు భారీ మెజార్టీ రావడానికి నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఎన్ఎస్పీ రాజు, మారం రవికుమార్, జిల్లా న్యాయ సలహాదారుడు అగల కుదురు నటరాజన్, పట్టణ యువజన అధ్యక్షులు ఉపరదిన్నె గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల రవికుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధముగా ఒక చారిత్రాత్మక విజయాన్ని ఎన్డీఏ కూటమి చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి విజయానికి బీసీల మద్దతే అతి ప్రాధాన్యతమైనది అనేది అందరూ ఒప్పుకోక తప్పదు. మరి అదేవిధంగా బాపట్ల జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, ఎన్డీఏ కూటమి అభ్యర్థి కూడా 20,000 పైబడి మెజార్టీతో ఘన విజయాలు సాధించడానికి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి బీసీల మద్దతేననేది గంటాపదంగా చెప్పడానికి నిస్సందేహంగా నేను చెప్పగలుగుతున్నాను. మరి బీసీలకి పూర్తిగా సహకారం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమికి గడిచిన ఎన్నికల్లో మరి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీలకి మంచి రోజులు వచ్చినాయని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈసారి ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను బీసీలకు సంపూర్ణంగా చేస్తుందనేది కూడా మేము విశ్వసిస్తున్నాం. మరి మంత్రి కేటాయింపులు కూడా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి మంత్రి కేటాయింపుల్లో బీసీలకి అత్యధికమైనటువంటి స్థానాలు కల్పిస్తారని, బీసీ యొక్క కార్పొరేషన్లు నిధుల కేటాయింపును సమృద్ధిగా ఇస్తారని, బీసీల యొక్క సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిగా పనిచేస్తారనేటువంటి ఇచ్చిన హామీలు మరి నిర్వర్తించే విధంగా మరి బీసీ సంక్షేమ సంఘం ఎప్పటికప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తుందని ఈ యొక్క సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. మరి ఈ విజయానికి సహకరించినటువంటి బీసీ నేతలు, మరి దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఈ విజయం మన అందరిదిగా మరి జరుపుకోవాలి. ఎవరు కూడా మరి యొక్క పరిపాలనకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది సరికాదు. అలాగే కక్ష సాధింపు చర్యలు కూడా ఎవరు కూడా మరి పూనుకోవద్దని మరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను నా యొక్క జిల్లాలో ఉన్నటువంటి బీసీ సభ్యులందరికీ కూడా మరి మనవి చేసుకుంటున్నాను. నా మనవిని మీరు అందరూ ఆలకిస్తారని మరి ధన్యవాదాలు. బాపట్ల జిల్లా చీరాలలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాజీ వరపు జూలియన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలింది. అందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ప్రజలు నాకు ఓటు వేయలేదు, నా నిధులు నా సొమ్ములు తీసుకుని నాకు అన్యాయం చేశారని వాపోతున్నారు. వాస్తవంగా ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ చెప్తూ వస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ప్రజల పట్ల చాలా చురుకైన భావంతో ఉండేవారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి మాకు మొండి చేయి చూపించారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు షేక్ జమీల్, మేరిగా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఘోరంగా పరాజయం జరిగింది. అయితే వైఎస్ఆర్ పార్టీ నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పాడే తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అయితే కొంతమంది జగన్ వీరాభిమానులు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీ మైనార్టీకి విశ్వాసం లేదు, వాళ్ళు ఓట్లు వేయలేదు అని చెప్పని సోషల్ మీడియాలో చేస్తున్నారు. మిత్రులారా, వాడు గమనించాలి. పేరుకి మాత్రం నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నాడే తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీలు చేసినటువంటి శూన్యం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్ రూపాయి కూడా ఇవ్వకపోగా ఎస్సీ, ఎస్టీ సంబంధించిన సప్లై నిధుల్లో 74,000 కోట్ల రూపాయలు వేరే పథకాలకు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీలకే కాదు కదా, అమ్మఒడి, ఆసరా పథకాలు ఇవన్నీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీలకే ఇవ్వలేదు. అది అగ్రవర్ణాలను అందరికీ ఇచ్చాడు. మరి రామ్ కార్పొరేషన్ పెట్టాడు, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు, వాళ్ళకి నిధులు ఇచ్చాడు.
మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి నిధులు ఇవ్వలేదు, కార్పొరేషన్ ఉన్నాయి కానీ మరి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీకి ఎలా మేలు చేసినాడు అవుతాడు? మరి మేలు పొందింది అందరూ పొందారు మేలు, అది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రత్యేకించి ఆయన చేసింది ఏమీ లేదు. నామినేట్ పోస్టులన్నీ కూడా ఆ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్నారు. నామినేట్ పోస్టులు అన్నీ కూడా రెడ్లకు ఇచ్చాడు. మరి ప్రభుత్వ సలహాదారులు 40 మంది ఉంటే అందులో 17 మంది మొత్తం రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరా? మరి కొంతమంది ఎస్సీ ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి పేరుకి ఉప ముఖ్యమంత్రే తప్ప వాళ్ళు కనీసం వాళ్ళు లెగిస్తే కానిస్టేబుల్ కూడా వాళ్ళు వస్తే లెగిసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక ఉన్నటువంటి ఆ రెడ్ల కర్తనం కింద వీళ్ళు మరిగిపోయారు తప్ప వీళ్ళకే ప్రయోజనం చేకూర్చింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్ గవర్నమెంట్లో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి తప్ప వాళ్ళకి మేలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి జగన్ యొక్క ప్రభుత్వంలో వీళ్ళతో పాటు అగ్రవర్ణాలు అందరూ కూడా లబ్ధి పొందారు. ప్రముఖ సినీ హీరో 3 పర్యాయాలు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు వేమూరులోని సినిమా హాల్ సెంటర్ లో రోడ్ లో బాలకృష్ణ అభిమానులు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ ఇదిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సినీ రంగంలో ప్రముఖ హీరోగా కొనసాగుతూ 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది మరియు వియంకుడు అయ్యుండి కూడా ఎటువంటి గర్వం లేకుండా అణిగి ఉండే మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ఆయన జన్మదినం అభిమానులు ఘనంగా నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో తుమ్మల బుజ్జి, అనిసటి కిషోరు, మన్నెపని, గొట్టుపాటి నరహరిరావు, కొంగంటి శ్రీనివాసరావు, కోగంటి రాజేషు, సజ్జా వీరేంద్ర, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి బాలకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలకృష్ణ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నక్కానంద బాబు గారి నాయకత్వం. బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, ఆంధ్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఆంధ్రుల ఆరాధ్య దైవం వెండితెర ఎలవేలుపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారికి కుమారుడు, అదేవిధంగా ఈ రోజున మళ్లీ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వియంకుడు ప్లస్ బామ్మర్ది అయినటువంటి మనందరి అభిమాన కథానాయకుడు, రాజకీయ నాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారి పుట్టినరోజుని ఈ సినిమా సెంటర్ లో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి తుమ్మల బుజ్జికి, ఆడి మిత్ర బృందం అందరికీ పేరు పేరున కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున పెద్దలు బాలకృష్ణ గారు 64వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా కూడా మనందరికన్నా కూడా నవ యువకుడిలాగా రాజకీయాల్లో, అదేవిధంగా సినిమాల్లో, సేవారంగంలో తన యొక్క పాత్రని ఎంత సమర్థవంతంగా పోషిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఏ సినిమా నటుడు కూడా రాజకీయాల్లో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవటం జరగల ఈ భారతదేశ చరిత్రలో. అట్లాంటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఒకే ప్లేస్ లో హిందూపురంలో వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 3వసారి గెలవటం రికార్డు. అదేవిధంగా ఆయన రాజకీయ రంగంలో హిందూపురంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. అదే సందర్భంలో సేవా రంగంలో బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ ఎంతమంది పేదలకి వైద్య సహాయం అందించి వారందరి ప్రాణాలను కాపాడిన బాలకృష్ణ గారు మనందరికీ మార్గదర్శకుడు. అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో
సినిమా పరంగానైతేమి, రాజకీయ పరంగానైతేమి, సేవా పరంగా అయితేమి ఆయన యొక్క నాయకత్వంలో మనందరం కూడా నడిచి ఎప్పుడైతే ఆయన చేసినటువంటి పనులని మనం కూడా ఆయన ఫ్యాన్స్ గా చేయగలుగుతామో అప్పుడే మన ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి అర్థం ఉంటది. ఆ విధంగా మనం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం తిరునాళ మహోత్సవ కార్యక్రమం ఈ నెల 23న ఆదివారం అత్యంత వైభవంగా జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెలలో జరగవలసిన ఈ మహోత్సవ కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వలన శాంతి భద్రతలు కాపాడే నిమిత్తం వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి గుల్లపల్లి గ్రామానికి సంబంధించిన సంఘ పెద్దలంతా కలిసికట్టుగా అమ్మవారి తిరునాళ్లు చాలా గొప్పగా జరపాలని, ప్రత్యేక అలంకరణ విద్యుత్ దీపాలతో జరగాలని డిఓజీ నరసింహమూర్తిని కోరారు. కార్యక్రమంలో గుల్లపల్లి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. చెరుకుపల్లి మండలం గుండపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు గ్రామ పెద్దల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమావేశంలో ముఖ్య కారణం శ్రీ అమ్మవారి తిరునాళ మహోత్సవం చాలా వైభవంగా ఘనంగా జరపాలని గ్రామ పెద్దలంతా నిశ్చయించున్నారు. దానికి సంబంధించి సంఘ పెద్దలందరినీ అలాగే గ్రామంలో పెద్దలందరినీ కూడా ఈరోజు ఆహ్వానం చేస్తున్నాము. దాదాపుగా 40-50 మంది గ్రామ పెద్దలంతా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఈ నెలలో ఎప్పుడు జరపాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఈ నెల 23 తారీఖు ఆదివారం అయింది. ఆ రోజున శ్రీ అమ్మవారి తిరునాళ చాలా గొప్పగా జరగాలని, అలాగే అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు విద్యుత్ దీపాలతో దేవాలయం చక్కగా డెకరేషన్ చేయించాలని, సర్వాంగ సుందరంగా వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారంతా కోరడం జరిగింది. అలాగే భక్తుల కోరిక మేరకు ఇవన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేయడానికి మేమంతా సిద్ధమవుతున్నాము. ఎందుకంటే గత నెలలో ఎలక్షన్ కోడ్ ఉంది. అందువల్ల ఆ ఎలక్షన్ కోడ్లో చేయవాలి కాబట్టి తాత్కాలికంగా ఆ వార్షిక తిరణాల క్లుప్తంగా చేయడం జరిగింది సింపుల్గా. దీని ఈ నెలలో గ్రామ భక్తుల సహాయ సహకారాలతో గొప్పగా చేయడానికి నిర్ణయించాం. ఈ గ్రామ పెద్ద సమావేశానికి గ్రామంలో 50 మంది విచ్చేసి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరులో ఓ రైతుకు చెందిన 40 తాటి చెట్లు, ఇతర వృక్షాలను నరికివేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. వేమూరు మండలం పరిధిలో పెరవలి పాలనకి చెందిన దాసరి రెడ్డయ్య అనే రైతుకు అమృతూరు రెవెన్యూ గ్రామంలో 5 ఎకరాల మాగాని పొలం ఉంది. ఈ పొలం పక్కనే ఉన్న పెదపూడి డ్రైన్ కాలువ గట్టుపై 45 తాటి చెట్లను, ఇతర వృక్షాలను పెంచాడు. అయితే రెడ్డయ్య పక్కనే ఉన్న పెరవలిపాలెం గ్రామానికి చెందిన జవాది వెంకటేశ్వర్లు, తన్నీరు మార్కండేయులు అనే రైతులు అదే గ్రామానికి చెందిన కంచె వీరబాబుకు ఉన్న చేతి రంప మిషన్ తో చెట్లని నరికి వేయించారు. అటుగా గేదెలు మేపేందుకు పొలానికి వెళ్లిన రైతులు చూసి పరిస్థితి రెడ్డయ్యకు తెలిపారు. రైతు రెడ్డయ్య పొలానికి వెళ్లి చెట్లను నరికివేసి ఉండటాన్ని చూసి కన్నీరు పర్యంతమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం డ్రైనేజీ హెడ్ మజ్దూర్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సదరు విషయాన్ని తెలియజేస్తామని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం డ్రైనేజీ హెడ్ మజ్దూర్ వర్క్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సదరు విషయాన్ని తెలియజేస్తామని తెలిపారు.
కొత్తపాలెనికి చెందిన ఏ ఊరు మేము నా పేరు దాసర్ రెడ్డి, మా నాన్నగారి పేరు వెంకట సుబ్బయ్య. నాకు అమృతూరు పంచాయతీ ఏరియాలో 5 ఎకరాల మాగాడి భూమి ఉన్నాయి. దాని కట్ట మీద బారికి ఈ చెట్లన్నీ దవాది వెంకటేశ్వరు, తండ్రి సుబ్బారావు, కోచే అతను కంచి ఏరబాబు, మాంబరావు, ఈ 5 ఏడుగురి చేసిన అతను మార్కండే తండ్రి, వీళ్ళిద్దరు కలిసి ఈ చెట్లన్నిటి కోసేశారండి. 24 తాటి చెట్లు, 4 ఇక్కలి చెట్లు, 4 మూలి చెట్లు, తుమ్మ చెట్లు, సేంతం చెట్లు అన్ని కూడా నరికేసి చేను మీద మురికాల్లో పడేశారండి. నేను 10 రోజులు ఉన్నాక మా వాళ్ళు కొట్టుకోవడానికి వచ్చి చెబితే చూసి చెప్పారండి. చూసుకుంటే ఎట్లున్నాయండి. మా ఊరు వాళ్ళందరికీ చెప్తే అందరు కలిసి 20-30 మంది తాట వేసుకొని చూసామండి. చూసి స్టేషన్ కూర్చొని చెప్పామండి. మళ్ళీ ఇప్పుడు ఈడో తీసుకొచ్చి నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి. నా పొలం నేను ఇబ్బంది పడిపోతున్నానండి. నా ఇంటి మీద కూడా వచ్చి మళ్ళీ పడతానంటున్నారండి. నాకు న్యాయం జరగాలి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన 2 వ్యక్తులు పాశవికంగా దాడికి పాల్పడిన దుష్టులు. వివరాల్లోకి వెళ్తే వేటపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పులి రాఘవ 23 సంవత్సరాలు, గడ్డం తిరుపతయ్య 35 సంవత్సరాలు యువకులపై సాయి, పవన్ మరికొందరు అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వేటపాలెం బైపాస్ వద్ద ఉన్న నూడిల్స్ బండి వద్ద ఆహారం కోసం ఆగిన పులి రాఘవపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తుంటే అడ్డుకున్న మేనమామ తిరుపతయ్య పైన సైతం తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేసిన స్పందించని పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కొనుక్కొని అప్పుడు బండి రోడ్డు దిగుతున్నా, బైపాస్ కిందకి దిగుతున్న జరిగి రోడ్డు మీద నూడిల్స్ బండి కూడా కేకలు వినిపిస్తున్నాయి అని చెప్పి నేను మామూలు నడుచుకుంటా రోడ్డుని వెళ్ళా. నేను వెళ్ళి తెలియక ఆ అబ్బాయిని ఆల్రెడీ తలకాయ పక్కన కొట్టేసి రక్తం కారిపోతుంది. నేను వెళ్ళి అన్న కొట్టమాకండి అన్న అని చెప్పాను. లోపల నన్ను కూడా పట్టపట్ట రాడ్డు తీసుకొని ఈపు మీద, నడుము మీద, తల మీద 4 దెబ్బలు కొట్టేసి కింద వేసి కాలుతో తన్ని, నువ్వు ఎవడో చెప్పుడు, నీ దిక్కున్నా కూడా చెప్పు కూర వెళ్ళి ఎవడో చెప్పినా మాకు భయం లేదు. మేము ఇవాళ చూస్తే రేపు పొద్దురని మేము ఏటపాలెం స్టేషన్లో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో కనిపించినా, ఏటపాలెం సెంటర్లో కనిపించినా నేను ఎక్కడైనా సరే మేము చంపేసేది. నువ్వు మా చేతులు ఖర్చు మీద ఉండవు, మేము ఎట్టయినా చంపేస్తాం, నువ్వు ఏడాది కనిపించినా అని చెప్పాను అన్నారు సార్. నిన్న సాయంత్రం నేను వచ్చిన కాడ నుంచి ఇంతవరకు ఎక్స్పోజ్ ఎవరు లేరు సార్, మమ్మల్ని పట్టించుకుని ఎవరు లేరు సార్. స్టేషన్ నుంచి మాకు ఫోన్ చేసి మీరు ఏందిరా మీరు తగ్గితే వెళ్ళిపోండి ఇంటికి, స్టేషన్ కాడికి వచ్చి కనపడితే కనపడండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. పొద్దున్న మార్నింగ్ చేశారు. మార్నింగ్ చేసినాక మాట్లాడినాక ఇంతవరకు నుంచి ఎవరు లేరు. కొత్తపాలెం అడ్రస్ పులి రాఘవరావు, నేను ఒక కార్ డ్రైవర్ని. నన్ను మధ్యలో బైపాస్ దగ్గర ఆపి సాయి అనే, పవన్ అనే, హరీష్, చీటు వీళ్ళు 5 కలిసి రాడ్లు తీసుకొని మరి ఇంకొక 2 పేర్లు తెలియదు సార్. వాళ్ళు వచ్చి వెనక వైపు మాట్లాడుతూ ఉన్న భాగంలో బుల్లెట్ రాడ్ తీసుకొని ఏకంతంగా అయ్యిందని నేను పరిగెత్తాను సార్. ఈ పరిగెత్తే లోపల ఏందని మా మామయ్య వెళ్తుంటే ఏమైందంటే నువ్వేందని వాడు పక్క వచ్చావని చెప్పని మా మామయ్య రాడ్ తీసుకొని వెళ్ళగానే ఇద్దరు అక్కడక్కడ పడిపోయాను సార్. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయగానే వచ్చారు సార్. వచ్చి వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా అవ్వలేదు సార్. స్టేషన్కి ఫోన్ చేస్తే ఏఎస్ఐ గారు వచ్చారు. వచ్చినప్పటినే మీరు అంబులెన్స్కి ఫోన్ చేయకపోతే మీరు ఆటో మాట్లాడుకుని ఇవ్వండి, తర్వాత మేము మాట్లాడతాం. మండలంలోని చావరి గ్రామంలో గ్రామదేవత అంకమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా జరుగుతున్న అమ్మవారి జాతర కార్యక్రమం సోమవారం గ్రామంలో ఊరేగింపుగా గ్రామ దర్శనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు హాజరై అమ్మవారికి నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి పీఠాన్ని తల మీదకు ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దండే సుబ్బారావు, ఎమ్మెల్యే ఆనందబాబును దుస్సాలతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, గ్రామ సర్పంచ్ విష్ణు, మొలకల శ్రీనివాసరావు, గోపాలం త్రినాథ్, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పనిచేయాలని మండల అధ్యక్షుడు మోపిదేవి విజయ నిర్మల హరినాథ్ బాబు తెలిపారు. మండల కేంద్రమైన నిజాంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్ నందు సోమవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా నూతన ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తూ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేపల్ల నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికల విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన అనగాని సత్యప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అధికారులందరూ నిబద్ధతతో పనిచేసి మండలంలోని ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు. అనంతరం మండల విద్యా వనరుల శాఖ అధికారి హరిబాబు ఈ నెలాఖరున పదవి విరమణ పొందుతున్నందున వారిని దుస్సార్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అధ్యక్షులు ఉన్నవ వెంకటేశ్వర్లు చంటి, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ నెంబర్లు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో విడిపోయిన రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఆర్టీఓ ఆఫీస్ ని మనం రేపల్లో పెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు ఇదే ఆర్టీఓ ఆఫీసు తరాలి ఆర్టీఓ ఆఫీస్కి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉండేది. అలాగే రేపల్లో వచ్చి మన దగ్గర ఉన్న రేపల దగ్గరికి వెళ్ళి దగ్గర పని చేయించుకోవడం జరుగుతుంది. అలాగనే డిఎస్పీ ఆఫీస్ ఉందంటే ఇంత ముందు బాపట్ల ఉండేది. ఇప్పుడు రేపల్లో డిఎస్పీ ఆఫీస్ పెట్టిన ఘనత మన మోపు జరిగినది. అలాగనే విద్యాశాఖలో మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టిన పథకాలు విద్యాశాఖలో పెట్టిన మార్పు విద్యాశాఖలో చేసిన మార్పులు ఏ యొక్క ముఖ్యమంత్రి కూడాను ఈ యొక్క 75 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మార్పు తీసుకొచ్చి విద్యాశాఖలో పెను మార్పు తీసుకొచ్చి పిల్లల యొక్క చదువుల కోసం ఏర్పాటు చేసిన ఘనత మన ప్రీతి ముఖ్యమంత్రి గారిది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే మత్స్యశాఖలో మనను ఫిషరీస్ సంబంధించిన బ్యాంకులకు సంబంధించిన 4,000 తోటి 10,000 ఇవ్వబడుతుంది. అలాగే మత్స్యశాఖలో చాలా మార్పు తీసుకొచ్చారు. అలాగనే పంచాయతీరాజ్ సంబంధించిన శాఖలో పంచాయతీలనే పరిపాలన విధానం మార్పు రావాలని సచివాలయం 3,000 మందికి సచివాలయ వ్యవస్థ పెట్టి 3,000 మందికి దగ్గరలో సచివాలయం కట్టి అలాగే ఆర్బిక్ సెంటర్ కట్టి హెల్త్ సెంటర్ కట్టి ఇచ్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగనే హౌసింగ్ సంబంధించిన రాష్ట్రంలో 30,000 పట్టాలు ఇచ్చిన ఘనత. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు, మీకు నేను అండగా ఉంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని తెలిపారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. నర్సరావుపేట అభివృద్ధికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. గెలిచినా ఓడినా తాను ప్రజల మనిషినని తెలియజేశారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని మనోధైర్యం చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయులందరికీ ముందుగా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ప్రజల ముందుకు రావటం జరిగింది.
ముఖ్యంగా కొన్ని కేసులు హైకోర్టు నిబంధనలు ఉండటం వలన ఆలస్యంగా ముందుకు రావటం జరిగింది. ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో 2 సార్లు నన్ను శాసనసభ్యునిగా మీరు అవకాశం ఇవ్వటం జరిగింది. 3వసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం దక్కలేదు. అయినా సరే ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ కోసం, నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని మీరు నిలబడి ఎన్నికల్లో పోటీ చేసినందుకు, ఎన్నికల్లో కష్టపడి నా విజయం కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే ఎన్నికల అనంతరం, ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో నిరుత్సాహం ఈరోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త పథకాల ద్వారా దాదాపు 70% ప్రజలకు, కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం. గతంలో ఎన్నడూ చూడని పథకాలు తేవటంలో కానీ, అట్లానే విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వలన కానీ అందరం కూడా భావించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు మాచర్ల మండలం విజయపురం సౌత్ లో టీడీపీ జనసేన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు నేరెడ్డి వీరస్వామి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు పత్రికా రంగంలో ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి విలువలతో సంస్థలను నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. కార్యక్రమంలో విజయపూర్ సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్ల వెంకటేశ్వర్లు, ఆడేపు కోటయ్య, డాక్టర్ ఎన్ బసవిరెడ్డి, తోటకూర పరమేశ్వరరావు, సత్యబాబు, కట్టారాజు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఊరే మార్క్ సైదారావు, షేక్ మస్తాన్, బొబ్బిలి చంద్రశేఖర్, గంట ధనుంజయరావు, పవన్, రాము, చంద్, దేముడు, బాలస్వామి, నాగిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారు, రామోజీరావు గారు, అమర్ హై, అమర్ హై, ఈ రోజున పారిశ్రామికవేత్త రామోజీరావు గారు మన ముందు లేనందుకు చాలా బాధగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికాడికి పోయి సలహాలు తీసుకునే వాళ్ళే. ఎన్టీ రామారావు టైంలో కూడా ఎన్టీ రామారావు గొప్పవాడైనట్టు అప్పుడైనా వెళ్ళి ఇలా కూర్చొని సలహా దశ కొన్ని నేర్పాడు. ఈనాడు పేపర్ పెట్టి ఫస్ట్ ఈ ఈనాడు పేపర్ వల్ల అందరికీ ఒక జ్ఞానాన్ని తెలియజేశాడు. అన్ని పార్టీల వాళ్ళు కానీ ఈ రోజున ఒక రామోజీరావు గారు ఒక గురువు లాంటి వాడు. ఏ పార్టీకైనా, తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకైనా కానీ ఒక గురువు లాంటి. అదేవిధంగా ఈ రోజున చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉన్నారంటే రామోజీరావు ఫిలిం సిటీకి తీసుకెళ్ళి ఈ రోజున టీచర్స్ కానీ వీళ్ళకి ఎన్ని ఇప్పుడు ఒక చూపిస్తున్నారు. ఏంటంటే ప్రపంచంలోనే ఆ ఫిలిం సిటీ చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా మార్గదర్శి శిక్షలు కానీ, మార్గదర్శి క్రియ పచ్చళ్ళు కానీ ఎన్నో రకాలుగా మన డాక్టర్ చెప్పినట్టు 2 రాష్ట్రాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో అన్ని ఉద్యోగాలు కూడా రామోజీరావు గారు పారిశ్రామికలు పెట్టేసి అందరికి ఉద్యోగాలు కల్పించారు. సంబంధంగా అన్ని
భాషల్లోని చేశారు, అన్ని భాషల్లోని సినిమాలు తీశారు. అంతటి గొప్ప మహానుభావుడు ఈ రోజు మనకి లేకుండా పోవడం మన దురదృష్టకరం అనుకొని అతనికి నివాళులు అర్పిస్తూ అతని తరఫున ఈ రోజు అతనికి ఎంత ఘనత ఉందంటే తెలంగాణ సీఎం ఢిల్లీలో ఉండి రాజలాంఛనాలతోని ప్రభుత్వ లాంఛనాలతోని అతనికి దాన సంస్కారాలు చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సిఎస్ కి అప్పుడే ఆర్డర్స్ కూడా ఇచ్చేసింది. అలాగే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే అందరూ ఫలానా వాళ్ళు నివాళులు అర్పించలేదు అని లేదు. మోదీ గారు కూడా ఫస్ట్ మోదీ గారే నివాళులు అర్పించిన వాళ్ళలో ముఖ్యంగా ఉన్నారు. అలాగే అంతటి మహానుభావుడికి ఏమి చేసినా ఎంత చేసినా ఆ రామోజీరావు గారు లాంటి వాళ్ళు మనకి కరువవడం చాలా విచారకరంగా బాధగా ఉంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలు నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యపరిచారని తెలియజేశారు. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగు జాతికి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో విజయపూర్ సౌత్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత ఆలయాన్ని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆదివారం భారీగా సందర్శించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సాగరమాత ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో సాగరమాత ఆలయం వద్ద సందడి నెలకొంది. ఆయన సన్నిధిలో నివసిస్తూ ఆయన సన్నిధిలోని ఆధ్యాత్మిక వరాలను పొందుకుంటూ సుఖ సంతోషాలతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరు ఆటంకం లేకుండా మరి సాగాలని వారికి దేవుడు అటువంటి విజ్ఞతను దయచేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ యొక్క ఎటువంటి ఆటంకం లేకుండా వారి అభివృద్ధి పాటలు పుణ్యక్షేత్రానికి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ ఆధ్యాత్మిక వరాలను కృపణించేటువంటి వ్యక్తిగా ఉండాలని మనందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ పాటగారికి కంగ్రాచులేషన్స్ థాంక్స్ తెలియజేయడం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నిదానం పాటి పెద్దమ్మవారి ఆలయం వద్ద తెలుగు మహిళ నాయకురాలు కొంక రాధ తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా రాధ కేక్ కట్ చేసి అందరికీ కేక్ తినిపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకి హాజరైన తెలుగు మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగు మహిళా నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి, పల్నాడు జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి పాదార్తి రాజేశ్వరి, గురజాల నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేగర్ నాగూర్బి, పిడుగురాల పట్టణ మహిళా అధ్యక్షురాలు చల్లగుండ్ల సీత పలువురు మహిళలు పాల్గొన్నారు.
మీరు కూడా ఏందాక ఇద్దరు అదే చూడండి మహాడు భర్త ఏందో తర్వాత మీరు నచ్చింది ఏంటంటే బ్యాక్ ఎద్దులంటే కదా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.